హాయ్ అండి, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు బుధవారం కదా, ఇంట్లో పూజ చేసుకొని ఇంకా గుడికి వెళ్దాం అయితే ఇంట్లో అనుకొని ఇంట్లో అయితే పూజ అయితే చేసేసాను. పూజ చేసిన తర్వాత ఇంకా అందరం రెడీ అయితే శివాలయంకి అయితే వెళ్దామనేసి రెడీ అయ్యాము. ఇంకా అందరు ఫ్యామిలీ కదండి, ఫ్యామిలీ అంతా రెడీ అయ్యేసరికి చాలా లేట్ అవుతుంది. ఇంకా నైట్ పాపది కేక్ కట్ చేసి పడుకునేసరికి చాలా టైం అయిపోయింది. ఇంకా లెగిసేసరికి కూడా చాలా టైం అయిపోయింది. అందరికీ ఒక్కొక్కరికి ఇంకా రెడీ అయ్యేసరికి ఇంకా లేట్ అయిపోతుంది అనమాట. ఇంకా అప్పటికే 9 అయిపోయింది. 9కి అయితే ఇంకా గుడికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా మా చిన్న పాప అయితే రెడీ అవుతుంది. తన బర్త్డే కదా, అందరు విష్ చేశారు. ఆ విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, తన తరపున నా తరపున. సో మా బావ వాళ్ళ అబ్బాయి అయితే వచ్చారనమాట. తన బర్త్డే కోసం, శివరాత్రి కోసం హాలిడేస్ వచ్చాయి తన వల్ల, అలా అన్నీ వచ్చారనమాట. ఇంక ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇంక గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా బుధవారం కదా, ఇంట్లో అందరికీ తెలుసు కదా, బుధవారం పూజ అయితే చేసుకుంటాను కదా, ఇంట్లో కొబ్బరికాయ అయితే కొట్టి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మాకు దగ్గరలోనే మణికొండ శివాలయం అని ఉంటుందన్నమాట. ఆ శివాలయంకి వెళ్ళి ఇంకా దర్శనం అయితే చేసుకుందాం అనేది వెళ్ళాము. అందరం కారు మీద వెళ్ళామన్నమాట. కారు మీద వెళ్ళి అక్కడైతే మన ఉంటుంది కదా, కొబ్బరికాయ, అరటిపళ్ళు, పువ్వులు అన్నీ సెట్ అయితే తీసుకున్నాం. అభిషేకం సెట్. ఆ అభిషేకం సెట్ అయితే ఎంత అండి, 200 అండి. అసలు ఏమీ ఇవ్వలేదు. ఒక 2 అరటిపళ్ళు, ఒక కొబ్బరికాయ, ఏవో 4 రకాల పువ్వులు, ఒక చిన్న పాల ప్యాకెట్, చిన్న తేనె సీసా ఇచ్చారనమాట. చిన్న నెయ్యి ప్యాకెట్ ఇచ్చారు. దీపం ఏమీ ఇవ్వలేదనమాట. నేను ఇంటికాడ నుంచి కూడా తీసుకెళ్ళలేదు. ఆయన తీసుకెళ్ళినా కానీ అక్కడ పెట్టడానికి చోటేమీ లేదనమాట. ఇంకా ఈ మణికొండ శివాలయం టెంపుల్ వచ్చేసి చాలా ఎత్తులో ఉంటుంది. అక్కడ వరకు అయితే కారు మీద వచ్చాం, కానీ అక్కడ నుండి నడిచి మెట్లెక్కి నడుచుకొని వెళ్ళేసరికి ఆవేశం వచ్చేస్తుంది అనమాట. చాలా బాగా అయితే గుళ్ళో డెకరేషన్ అయితే ఈ శివరాత్రికి చాలా బాగా చేస్తారు. చూడండి ఎన్ని పువ్వులతో డెకరేషన్ చేశారో. మేము 9 అయ్యింది వచ్చేసరికి, కానీ 9 కల్లా ఎంత రష్ ఉందో. ఇంకా ఉదయం అయితే ఇంకా చాలా రష్ ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట ఈ గుడి వచ్చేసి. సో ప్రతి సోమవారం కానీ శివాలయంకి, శివరాత్రికి కానీ ఎప్పుడు మేము శివాలయంకి వస్తాం. చాలా బాగా డెకరేషన్ అయితే చేస్తారు శివరాత్రి రోజు. ఎక్కడి నుండి తెస్తారో కానీ, ఎన్ని రకాల పువ్వులు, ఎన్ని జాతుల పువ్వులతో డెకరేషన్ అయితే చేస్తారు గుడికి వచ్చేసి. చాలా బాగుంటుంది అనమాట. చాలా సీరియల్స్ కూడా ఇందులోనే షూటింగ్స్ అయితే చేశారనమాట చాలా వరకు. సో మాకైతే దర్శనం అయితే అయిపోయింది. మేము కొన్నాం కదా అభిషేకం సెట్, అవి అయితే ఇచ్చేసి టికెట్ అయితే తీసుకొని, ఆ టికెట్ అయితే పంతులకి ఇచ్చేస్తే టైమింగ్ ఉంటుంది అనమాట. అభిషేకం టైమింగ్, ఆ టైమింగ్ ప్రకారం అయితే అభిషేకం చేసేస్తారు. అలా ఆయనకి ఇచ్చేసి మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకంతా అక్కడ పక్కనే అమ్మవారు ఉంటారు. అమ్మవారి దర్శనం కూడా చేసేసి తీర్థం పుచ్చుకొని గంధం బొట్లు పెట్టుకొని ఇంకా ప్రసాదం అయితే తీసుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా పాపది సాయంత్రం బర్త్డే ఉంది కదా, ఇంటికి వెళ్ళి వంట చేసి మళ్ళీ సాయంత్రం కూడా బర్త్డే చేయాలి కదా, అందుకని తొందరగా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాము. చక్కగా శివరాత్రికి అయితే మాకు దర్శనం మంచిగా అయ్యింది. లేట్గా వెళ్ళినా కానీ చాలా బాగా దర్శనం అయ్యింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.